హను రాఘవపుడి విభిన్నమైన కథలు చెప్పాలని తప్పించే దర్శకుడు. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన హను ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడు. ఇటీవల ఈ భారీ క్రేజీ మూవీ సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా స్టోరీ ప్రభాస్ కోసం రాసింది కాదని, నాని కోసం రాసిందని వార్తలు వచ్చాయి. ఇక దీంతో నాని చేయాల్సిన సినిమాని ప్రభాస్ చేస్తున్నాడా అనేది ఆసక్తిగా మారింది. అసలు నిజమేంటి? అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపుడి తొలి సినిమాతోనే టేస్ట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఈ మూవీ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. అందాల రాక్షసి తర్వాత నేచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోయినా పర్వాలేదు అనిపించింది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే నాని, హను కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ మూవీ తర్వాత నితిన్తో లై, శర్వానంద్తో పడిపడి లేచే మనసు, దుల్కర్ సల్మాన్తో సీతారామం సినిమాలు తీశాడు హను. సీతారామం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. నానితో చేయాలనుకున్న కథ వార్ నేపథ్యంలో ఉంటుందని, డిఫరెంట్ మూవీ అని గతంలో హను రాఘవపుడి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్న మూవీ వార్ నేపథ్యంలో సాగే స్టోరీయే కావడంతో నాని కోసం రాసుకున్న కథతో ప్రభాస్తో మూవీ చేస్తున్నాడని ప్రచారం మొదలైంది. ఇది నిజమేనేమో అని అనిపించింది, కానీ ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదంటున్నారు హను రాఘవపుడి. తన దగ్గర వార్ నేపథ్యంలో కొన్ని కథలున్నాయని, నాని కోసం రాసుకున్న కథ ఇది కాదని, వేరే ఉందని హను అంటున్నారు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటించనున్నాడు. మరి ప్రభాస్ కి ఈ మూవీతో హను ఏ రేంజ్ సక్సెస్ అందిస్తాడో చూడాలి.